अम्बे अम्बिके जगदम्बिके 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 अम्बे अम्बिके जगदम्बिके। నమస్తే. నేను ముంబైకి చెందిన శ్వేతా నాయుడును. శ్రీ అమ్మ మరియు శ్రీ భగవాన్ వారి అనేక వ్యక్తిగత దర్శనాలు పొందిన నేను నిజంగా భాగ్యశాలిని. ప్రతి దర్శనము ప్రత్యేకమే. వారు ఎన్నిసార్లు దర్శనమిచ్చినా ప్రతిసారి అది కొత్తగా, పవిత్రంగా, మాటల్లో చెప్పలేని అనుభూతిగా అనిపిస్తుంది. నిస్సందేహంగా నేను చెప్పగలను, ఇప్పుడు అమ్మ లేదా భగవానును చూసిన గంట సమయంలోనే మళ్ళీ వారి సమీపంలోకి వచ్చేసరికి ఆ సమయం పూర్తిగా భిన్నంగా, పవిత్రంగా అనిపిస్తుంది. ఈ యాత్రకు ముగింపు లేదు. ఇది నిరంతరంగా బంధాన్ని పెంచుకునే ప్రయాణం. నా జీవితంలో చోటు చేసుకున్న ఒక అద్భుతానుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు శ్రీ భగవాన్ దర్శనం అనేక సార్లు కలిగింది. ప్రతిసారి శ్రీ భగవాన్ వారు నాకు అపారమైన ప్రేమను అందించారు. పిల్లవారిలా నాతో మాట్లాడుతూ, ఆడుతూ ప్రేమను పంచేవారు. ఆ అనుభూతి నాకు తిరిగి తిరిగి శ్రీ భగవాన్ సన్నిధికి వెళ్ళాలనే తాపత్రయాన్ని కలిగించేది. అయితే ఆ సమయంలో శ్రీ అమ్మతో నా బంధం ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉండేది. నా రెండవ వ్యక్తిగత దర్శనం సమయంలో నా గొంతు వద్ద ఒక గడ్డ ఏర్పడింది. డాక్టర్లు అది క్యాన్సర్ లేదా ట్యూబర్క్యులోసిస్ కావచ్చని అనుమానించారు. కానీ శ్రీ భగవాన్ కృపతో టెస్టుల ఫలితాల్లో అది క్యాన్సర్ కాదని తేలింది. అది నాకు ఒక గొప్ప ఉపశమనం లాగా అనిపించింది. అది నిజంగా ఒక దైవిక మాయాజాలంలా అనిపించింది. అప్పటికే నాకు అమ్మని చూడాలనే కోరిక ఉన్నా నా మనసు పూర్తిగా భగవాన్ దృష్టినే కోరుతూ ఉండేది. ఆ గడ్డను అమ్మ గమనించకుండా ఉండాలని ఒక మఫ్లర్తో నా మెడను గట్టిగా కప్పుకున్నాను. దర్శన క్యూలో నేను నిలబడినప్పుడు అమ్మ ఎంతో ప్రేమగా ఇతర భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో అమ్మ ఒక్కసారిగా నన్ను నేరుగా చూశారు. అమ్మకు నా గురించి ముందుగానే తెలిసినట్లుగా. నేను దగ్గరికి వెళ్ళగానే అమ్మ మెల్లగా నా మెడకు చుట్టిన మఫ్లర్ను తీసి ఆ గడ్డపై తేనె తాకే స్పర్శతో ప్రేమగా తాకారు. ఆ స్పర్శయే అన్ని మాటలకు ప్రతీక. ఆ ఒక్క క్షణంలోనే నా లోపల ఏదో మార్పు కలిగిన అనుభూతి కలిగింది. ఎలాంటి మాటలు అవసరం లేకుండానే నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. కళ్ళలో నుండి నీరు ఉప్పొంగింది. ఆమె ప్రేమలో నేను పూర్తిగా కరిగిపోయాను. నేను కిందకు వంగి అమ్మ పాదాల దగ్గర మౌనంగా చెప్పాను, క్షమించండమ్మా, మీ ప్రేమ ఎంత లోతైనదో నాకు అర్థం కాలేదు. అమ్మ ప్రేమగా ఇలా అన్నారు, వైకుంఠంలో మాతో ఉండేందుకురా. ఈ మాటలు నా హృదయాన్ని గట్టిగా తాకాయి. ఆ మాటల్లో అమ్మ నన్ను భగవాన్తో కలిపి శాశ్వతంగా తన వాళ్ళలా చేసుకున్న భావన కలిగింది. అమ్మ నన్ను నిజమైన తల్లిలా, పవిత్రతతో, మృదుత్వంతో, అపారమైన ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. నేను ఏమీ అడగలేదు, కానీ అంతా లభించినట్లు అనిపించింది. ఇంటికి తిరిగి వెళ్తూ చిన్న నిద్రలోకి వెళ్ళి లేచాను. నా మెడ వద్ద రక్తం కనిపించింది. డాక్టర్లు చెప్పినట్లుగా మందులతో గాని, ఇంజెక్షన్లతో గాని చికిత్స అవసరమని చెప్పిన ఆ గడ్డ దానికై అదే పగిలిపోయి రక్తం పోయి పూర్తిగా నయమవ్వడం జరిగింది. ముంబైకి చేరేసరికి ఆ వాపు పూర్తిగా మాయమైపోయింది. ఇంతకుముందు ప్రతి నెల డాక్టర్లు చీముని ఇంజెక్షన్లతో తీయాల్సి వచ్చేది. మొత్తం 9 నెలల చికిత్స అవసరం ఉండేది. కానీ ఇక్కడ శ్రీ అమ్మ యొక్క కృపతో ఏ నొప్పి లేకుండా, ఎటువంటి ఇంజెక్షన్స్ లేకుండా
అది పూర్తిగా నయమైంది. డాక్టర్లు ఇంకా మందులు ఇచ్చినా నాకు వాటిని తీసుకోవాలనే అవసరం అనిపించలేదు. నా అంతరాత్మలో నాకు స్పష్టంగా తెలుసు, నేను పూర్తిగా కోలుకున్నాను, క్షయ పూర్తిగా నయమయ్యింది. కానీ దీనికంటే గొప్ప విషయం జరిగింది. శ్రీ అమ్మ ఎదుట కొన్ని నిమిషాల్లోనే నా అంతరంగం, నా ఆధ్యాత్మికత, నా బంధం అనేక రెట్లు అభివృద్ధి చెందింది. ఆ క్షణం నుండి శ్రీ అమ్మతో నా బంధం మరింత లోతుగా, పరస్పరంగా మారిపోయింది. ఒక కొత్త భక్తి పుట్టింది. ఇప్పుడు శ్రీ భగవాన్ వారి దర్శనం నాకు ఎంత ప్రీతికరమో, శ్రీ అమ్మ దర్శనం కూడా అంతే ప్రియమైనదిగా మారిపోయింది. జై బోలో దర్శన భాగ్య ప్రదాత శ్రీ అమ్మ భగవాన్ కి జై.